గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞాన ప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వైశాఖ మాసం శుద్ధ పంచమి శ్రీ శంకర భగవత్పాదులు అవతరించిన రోజు. భారతదేశంలో అవతరించిన తత్వవేత్తలలో అగ్రగణ్యులు శ్రీ శంకర భగవత్పాదులు. వివేకానంద స్వామి ఆదిశంకరుల వారిని గురించి బ్రెయిన్ ఆఫ్ ఇండియా అని కీర్తించారు. ప్రపంచంలోని మేధావులందరూ కూడా శంకరుని మించిన మేధావి ప్రపంచంలో మరొకరు లేరు అన్నారు. ఉంటే శంకరుని లాంటి మేధస్సు ఉండాలి అన్నారు. దాన్నే హెడ్ ఆఫ్ శంకరా అన్నారు. భారతీయ సనాతన సంస్కృతికి మూల స్తంభం ఆదిశంకరులు. పరమేశ్వరుడు మానవ జాతికి జ్ఞానభిక్ష పెట్టడానికి కృతయుగంలో దక్షిణామూర్తి రూపంగా, ద్వాపర యుగంలో వేదవ్యాస రూపముగా, కలియుగంలో శ్రీ శంకర భగవత్పాదుల రూపంలో అవతరించారు. శంకరాచార్యులు అవతరించక ముందే శివరహస్యము, కూర్మ పురాణము లాంటి గ్రంథాలలో శంకర భగవత్పాదులను గురించి వర్ణించినట్లు శంకర విజయంలో చెప్పబడింది. శివరహస్యంలో ఈ విధంగా ఉంది: దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః. దుష్టాచారములను నశింపచేయటానికి సాక్షాత్తు కైవల్య నాయకుడు శంకరుడే ఈ భూమిపై శంకర భగవత్పాదులుగా అవతరించారు. కూర్మ పురాణంలో ఈ విధంగా చెప్పబడింది: కరిష్యత్యవతారం స్వం శంకరో నీలలోహితః శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయా. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి భక్తులకు హితము చేయటానికి నీలలోహితుడే స్వయంగా శంకరాచార్య రూపంలో అవతరించెను. రుద్ర నమకంలో శంకర భగవత్పాదులను గురించి ఉన్నట్లుగా పండితులు చెప్తూ ఉంటారు. నమకంలో ఒక మంత్రం నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ అంటే జటాజూటము కలవానికి, ముండిత శిరస్సు అంటే బోడిగుండు కలవానికి నమస్కారము. జటాజూటము కలవాడు అంటే శివుడు అని తెలుస్తూనే ఉంది. మరి శివునకు ముండిత శిరస్సు ఏమిటి? వ్యుప్తకేశాయ చ. ఆ ముండిత శిరస్సు కలవాడే శంకర భగవత్పాదులు. కాబట్టి శంకర భగవత్పాదులను గురించి చెప్పినదే ఆ మంత్రము అని పండితులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. శంకర విజయంలో దేవతలందరూ పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి భూలోకంలో కర్మానుష్ఠాన లోపం ఏర్పడిందని, దాన్ని పునరుద్ధరించాలని ప్రార్థించారట. అప్పుడు శంకరుడుగా అవతరించినట్లు చెప్పబడింది. శంకరః సాక్షాత్ శంకరః. సాధారణంగా పురాణాలలో అవతారాలన్నిటిలో దేవతలు తమకు ఏర్పడిన రాక్షస బాధలు తొలగించవలసిందిగా ప్రార్థించినట్లు ఉంటుంది. కానీ ఈ అవతారంలో కర్మానుష్ఠానం తగ్గిపోయింది, దానిని పునరుద్ధరించండి అని ప్రార్థించినట్లు చెప్పబడింది. కేరళ రాష్ట్రంలో కాలడి అనే గ్రామంలో శివగురు, ఆర్యాంబ అనే పుణ్య దంపతులకు శ్రీ శంకరులు జన్మించారు. తల్లిదండ్రులు ఆ పిల్లవానికి శంకర అని పేరు పెట్టారు. వేదములోని శంకర పదం చూసి వారు ఆ పేరు పెట్టలేదు, జన్మదినమును అనుసరించి ఆ పేరు పెట్టారు. శంకరులు అవతరించింది వైశాఖ మాసం శుద్ధ పంచమి నాడు. దీన్ని పరిశీలిస్తే పంచమి తిథులలో 5వ తిథి. శుద్ధ పక్షము అంటే పక్షములు 2, శుద్ధ పక్షము, బహుళ పక్షము. కాబట్టి శుద్ధ పక్షము మొదటి పక్షము. మాసములలో వైశాఖ మాసము రెండవ మాసము. కాబట్టి ఇప్పుడు ఏమైంది?
తిథి 5, పక్షము 1, మాసము 2. 5, 1, 2. సంస్కృతంలో సంఖ్యలకు సంబంధించి ఒక సూత్రం ఉంది, యద్యష్టౌ అనే సూత్రం. ఆ సూత్రాన్ని అనుసరించి ఈ 5, 1, 2లో 5 అంటే ష అనే అక్షరాన్ని చూపిస్తుంది. 1 క అనే అక్షరానికి సంకేతం, 2 రా అనే అక్షరానికి సంకేతం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? 5, 1, 2 ష అంటే శం క రా, శంకరా. అంటే ఈ విధంగా తిథి, పక్షము, మాసములను సూచించే సంఖ్యకు సాంకేతంగా శంకర నామధేయం ఏర్పడింది. శ్రీ శంకరులు 3వ సంవత్సరంలోనే చదవటం రాయటం నేర్చేసుకున్నారు. 7వ ఏట శంకరుల యొక్క తండ్రి స్వర్గస్థులయ్యారు. తల్లి బంధువుల సహాయంతో శంకరునికి ఉపనయనం జరిపించింది. 8 సంవత్సరముల వయస్సులోనే శంకరుల వారు 4 వేదాలు, 6 శాస్త్రములు, పురాణ ఇతిహాసములు, ధర్మశాస్త్రములు అన్నిటినీ అభ్యసించి సర్వశాస్త్ర కోవిదుడయ్యాడు. 16 సంవత్సరాలు వచ్చేటప్పటికే గొప్ప తత్వవేత్తగా, ఆచార్యునిగా ప్రసిద్ధి చెందారు. శంకరులు జన్మించే సమయానికి భారతదేశం ధార్మికంగా చాలా క్షీణ దశలో ఉంది. ప్రజలలో అధర్మం పెరిగిపోయింది. వేద విహిత కర్మలు ఆచరించటం తగ్గిపోయింది. దేశంలో బౌద్ధము, జైనము, చార్వాకము, మనుష్యులను బలి ఇచ్చే కాపాలికాది మతాలు, మధ్యమాంసాదులతో పూజించే వామాచార పద్ధతులు, సౌర, అగ్ని, హిరణ్యగర్భ, వీరశైవ, శూన్య మతము వంటి 72 మతములు, ఇవన్నీ వేద విరుద్ధమైన మతములే. ఇవి వేద విరుద్ధమైన ఆచారాలను వ్యాప్తి చేస్తున్నాయి. వీరంతా కూడా తాము హిందూ మతానికి చెందిన వారమే అని చెప్పుకునేవారు. మా మతము గొప్పదంటే మా మతం గొప్పదని ఘర్షణలు పడుతూ ఉండేవారు. దేశమంతా కూడా ధర్మ విరుద్ధమైన కర్మలు చేస్తూ అల్లకల్లోలంగా ఉంది. హిందూ మతం క్షీణ దశలో ఉంది. ఆ సమయంలో అవతరించారు శ్రీ శంకర భగవత్పాదుల వారు. శంకర భగవత్పాదుల వారి గురువు గోవింద భగవత్పాదులు. ఈ గురు పరంపర ఈ విధంగా ఉంది. ముందు దేవ పరంపరలో నారాయణుని శిష్యుడు బ్రహ్మ, తర్వాత ఋషి పరంపర వస్తుంది. బ్రహ్మ శిష్యుడు వశిష్ఠుడు, అంటే వశిష్ఠుని శిష్యుడు శక్తి, శక్తి శిష్యుడు పరాశరుడు, పరాశరుని శిష్యుడు వ్యాసుడు, వ్యాసుని శిష్యుడు శుక మహర్షి. శుక మహర్షి తర్వాత మానవ పరంపర వస్తుంది. శుక మహర్షి శిష్యుడు గౌడపాదులు, గౌడపాదుల వారి శిష్యులు గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారి శిష్యుడు శంకర భగవత్పాదులు. దీన్నే నారాయణం పద్మభవో వశిష్ఠ శక్తిశ్చ తత్పుత్ర పరాశరశ్చ వ్యాసః శుకో గౌడపాదో గోవిందయోగీతి గురుక్రమోయం ఆద్యః శ్రీ శంకరాచార్యో భగవత్పాద సంజ్ఞకః అవతీర్ణః శంభురితి ప్రథితః శ్రీ ఆర్యాంబాళ్ శివగురో పుత్రః కాలటీపదే సురేశ్వరః పద్మపాదో హస్తామలకః తోటకాః సర్వజ్ఞశ్చేతి తచ్చిష్యాః ప్రథిత గురు సన్నిభా అని శంకరాచార్యుల వారి గురు పరంపర ఈ విధంగా చెప్పబడింది. శ్రీ శంకర భగవత్పాదుల వారు హిమాలయము నుండి కన్యాకుమారి వరకు తన యోగశక్తితో 3 సార్లు పర్యటించారు. ముఖ్యమైన క్షేత్రాలను, దేవాలయాలను సందర్శించి స్తోత్రాలు చేశారు. ప్రసిద్ధ దేవాలయాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతములలోని దేవాలయాల్లో కూడా యంత్రములను ప్రతిష్ఠించారు. అక్కడ కొన్ని ఆచారములను ఏర్పాటు చేశారు, పూజా పద్ధతులను ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలలో కూడా భక్తిని పెంపొందింపజేశారు. దేశమంతా సంచరిస్తూ పండితులను స్వయంగా ఆహ్వానించి లేదా వాళ్లను తామే కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ
వారి వేద విరుద్ధమైన అభిప్రాయాలను ఖండించి వాటిలో ఉన్నటువంటి లోపాలను తెలియచేసి అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించేటట్లు చేశారు. శంకర భగవత్పాదుల వారు స్థాపించిన మతం అద్వైత మతం అంటారు. అద్వైతము అంటే ద్వైతము లేనిది, రెండు లేదు, ఉన్నది ఒకటే, అంటే పరమాత్మ ఒక్కడే. ఏకం సత్ విప్రాహ బహుధా భవంతి, ఉన్నది ఒకటే. దాన్ని పండితులు వివిధ పేర్లతో పిలుస్తారు. అది అద్వైత సిద్ధాంతం. దీన్ని శంకరాచార్యుల వారు స్థాపించారు. ఆ విధంగా అందరినీ ఆ అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించేటట్లు చేశారు. అవైదికమైనటువంటి నాస్తిక సిద్ధాంతాలను కనుమరుగయ్యేటట్లు చేశారు. వైదిక మత శాఖల మధ్య కూడా విభేదాలు ఉండేవి. వాటిని అన్నిటిని కూడా తొలగించి వాళ్ళల్లో అవైదిక మత భావాలను తొలగించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. ఆ రోజుల్లో శైవ, శాక్త, సౌర, వైష్ణవ, గాణపత్య, స్కాంద ఉపాసకులు పరస్పరము కలహించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఉపాసనా పద్ధతులన్నిటిని సమన్వయపరిచి వాళ్ళల్లో కూడా సమైక్యతను కలిగేటట్లు చేసి వారిని సామరస్యపరచి సర్వదేవతా సమన్వయాన్ని బోధించి షణ్మత స్థాపనాచారులుగా నిలిచారు శ్రీ శంకర భగవత్పాదుల వారు. పంచాయతన పూజా విధానాన్ని పునరుద్ధరించారు. శంకరుల వారు కైలాసము నుండి 5 స్ఫటికలింగాలను తెచ్చి భూలోకంలో ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. వాటిల్లో మోక్షలింగమును చిదంబరంలో, ముక్తిలింగాన్ని కేదార క్షేత్రంలో, వరలింగాన్ని నేపాల్లోని నీలకంఠ ఆలయమునందు, యోగలింగాన్ని కంచిలోని కామకోటి పీఠమునందు, భోగలింగమును శృంగేరి శారదాపీఠమునందు ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. తన బోధలు శాశ్వతముగా ఉండేటట్లు చేయటానికి భారతదేశంలో 4 మఠాలను ఏర్పరిచారు. దక్షిణ దిక్కులో శృంగేరి యందు సురేశ్వరుని ఆచార్యునిగా ఉంచి యజుర్వేదమును ఆ మఠంలో నిలిపారు. పశ్చిమమున ద్వారక యందు పద్మపాదుని ఆచార్యునిగా చేసి సామవేదాన్ని ఆ మఠంలో నిలిపారు. ఉత్తర దిక్కులో బదరీ క్షేత్రంలో తోటకాచార్యులను ఆచార్యునిగా ఉంచి అథర్వణ వేదాన్ని ఆ మఠంలో నిలిపారు. తూర్పు దిక్కున పూరి జగన్నాథంలో హస్తామలకుని ఆచార్యునిగా చేసి ఋగ్వేదమును ఆ మఠంలో నిలిపారు. తాను కంచీపురంలో గడిపినట్లుగా చెబుతారు. అనేక అవైదిక మతాలను ఖండించి సనాతనమైన వైదిక ధర్మాన్ని రక్షించి అవైదిక మతాలను నిర్మూలించి వైదిక మతాలను సమైక్యపరచి మన సంస్కృతిని బలోపేతం చేసిన సాక్షాత్ శివస్వరూపుడు శ్రీ శంకర భగవత్పాదుల వారు. శ్రీకృష్ణ, వ్యాస భగవానుల తరువాత జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు. మానవుడు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపటానికి శంకరాచార్యుల వారు చెప్పిన మార్గం భజగోవింద స్తోత్రంలో చెప్పబడింది. గేయం గీతా నామ సహస్రం, దేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయ చ విత్తం. భగవద్గీత సహస్రనామాలను గానం చేయటం, నిరంతరము లక్ష్మీనాథుని రూపమును ధ్యానించటం, సజ్జన సాంగత్యము కలిగి ఉండుట, దీనజనులకు సహాయము చేయుట. శంకరుల వారి వాంగ్మయం అపారం. ఆ వాంగ్మయాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. అవి ఉపదేశ ప్రకరణ గ్రంథములు, స్తోత్ర గ్రంథములు, భాష్య గ్రంథములు. అత్యల్ప జీవిత కాలంలో వారు 24 భాష్య గ్రంథాలు, 85 ప్రకరణ గ్రంథాలు, 91 స్తోత్ర గ్రంథాలు రచించారు. వివేక చూడామణి, భజగోవింద, అపరోక్షానుభూతి మొదలైనటువంటివి ఉపదేశ ప్రకరణ గ్రంథములు అంటారు. ఇంకా స్తోత్రములు, వివిధ దేవతా స్తోత్రాలను రచించారు. గణేశుడు, సుబ్రహ్మణ్య, ఆంజనేయ, శివ, విష్ణు, దేవి, కృష్ణ, రామ, దత్తాత్రేయుల వారు, గంగా, నర్మదా నదుల స్తోత్రాలు
రచించారు. భాష్య గ్రంథాలు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మొదలైన వాటికి భాష్యములు రచించారు. వీటిని భాష్య గ్రంథములు అంటారు. శంకర భగవత్పాదుల వారు 32 సంవత్సరములు మాత్రమే జీవించారు. అయితేనే శతాయుష్కులు అనేక మంది చేయగల మహత్కార్యాన్ని తానొక్కడే చేసి మార్గదర్శనం చేసిన మహనీయుడు శ్రీ శంకర భగవత్పాదుల వారు. అట్టి మహనీయుణ్ణి ఒక్క శంకర జయంతి రోజున తలుచుకోవటమే కాదు, ప్రతిరోజు నిద్ర లేవగానే ఆయనను స్మరించి నమస్కరించినా వారి రుణాన్ని మనం తీర్చుకోలేము. మనందరకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ప్రసాదించవలసినదిగా శ్రీ శంకర భగవత్పాదుల వారిని ప్రార్థిస్తూ, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.